నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని శ్రీనివాస్ థియేటర్ లో వీడే మన వారసుడు సినిమా పల్నాడు జిల్లా డిస్ట్రిబ్యూటర్ షేక్ గౌస్ బాషా ఆధ్వర్యంలో సోమవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీన సినిమా రిలీజ్ అని ఈ సినిమాలు ప్రస్తుతం సమాజానికి ఉపయోగపడే సన్నివేశాలు, ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాల మత్తులో జీవితాలు నాశనం అవుతున్నాయని, రైతులకు సంబంధించి కూడా ముఖ్య సందేశాలు ఈ సినిమాలో ఉన్నాయని తెలిపారు. ఈ సినిమాని ఉప్పు రమేష్ కి హీరోగా, నిర్మాతగా మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి ఎంతో శ్రమించి ఈ సినిమా నిర్మించారని సినిమా పల్నాడు జిల్లా డిస్ట్రిబ్యూటర్ షేక్ గౌస్ బాషా తెలిపారు. పలువురు ప్రజా సంఘాల నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి సినిమాల్ని ప్రజలు ఆదరించాలని కోరారు. మన వారసుడు చిత్రం ప్రెస్ మీట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా శేష ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ చిత్రానికి కథ, సింప్లేర్, మాటలు, పాటలు, దర్శకత్వం హీరోగా వహించిన ఆ వ్యక్తికి నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకి అభినందిస్తున్నా. అలాంటి చిత్రాన్ని మన చిలూరుపేటలో కూడా ఆడించాలి, జనాన్ని చూపించాలి, ఆయన చేసిన కష్టం త్యాగం జనాల్లో చూపించాలని ఈ చిత్రం చిలూరుపేటలో రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రానికి ఇక్కడ విచ్చేసిన శ్రీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన రాధాకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. న్యాయ వ్యవస్థకి ఒక వెన్నె తెచ్చిన మా లోక్సత్తా నాయకుడు భానుప్రసాద్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసినందుకు చిలకలూరిపేట పట్టణంలో ఉన్నటువంటి శ్రీనివాస థియేటర్ నందు బడుగు బలహీన వర్గాల్లో అది కూడా వడ్డీగా బీసీ ప్రొడ్యూసర్ గా తీసుకుని మరి డిస్ట్రిబ్యూటర్ గా పౌరుషాల పులిగడ్డ మన పలనాడు నుంచి బలహీన వర్గాలకు సంబంధించిన ఉప్పు రమేష్ గారు తాను స్వయంగా ఒక చిత్రాన్ని నిర్మించే ప్రయత్నం చేయడాన్ని పల్నాడు జిల్లా వాసులుగా మనం అందరం కూడా అభినందించవలసినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణ అంటారు. అన్నపూర్ణమ్మ తల్లి ఒడిలో ఆత్మాభిమానాన్ని పరిరక్షించుకోవడం కోసం కిడ్నీలు అమ్ముకున్న, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అన్నదాతలు పలనాటి ప్రాంతంలోనే ఉన్నారు. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, వారు పడినటువంటి బాధలు, ఆత్మాభిమాన పరిరక్షణ కోసం వారు చేసినటువంటి జీవన పోరాటాలని తాను స్వయంగా చూసి ఆ అనుభవంతో వీడే మన వారసుడు అనేటువంటి ఒక గొప్ప చిత్రాన్ని తీయడం కోసం సంకల్పించినటువంటి ఉప్పు రమేష్ పలనాటి జిల్లా నిప్పు రమేష్ గా ఈ చిత్ర విజయం ద్వారా మరి పేరు సాధించాలని చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక పేద కళాకారుడు తీసినటువంటి చిత్రం విజయం కనుక సాధిస్తే 10 మంది పేద కళాకారులు కూడా ఒక మంచి సందేశంతో సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. కనుక రమేష్ గారు చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని, ముఖ్యంగా ఏ అంశంతో ప్రధానాంశంగా చేసుకున్న చిత్రాన్ని నిర్మించారో రైతు సమస్యల ప్రధానమైనటువంటిది కనుక మరి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడు, రైతు కూలీ సోదరుడు కూడా ఈ చిత్రాన్ని తప్పకుండా చూసి మరి రమేష్ గారిని, చిత్ర యూనిట్ ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రం ఘన విజయం అనేటువంటిది అనేక మంది పేద కళాకారులకు ఒక నూతన దిశ చూపిస్తుందని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ చిత్ర విజయంలో మరి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని, ముఖ్యంగా విద్యార్థులు మరి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి సోదరులు గౌస్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మీరు కళాశాలలకు వెళ్లి కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి తప్పకుండా కళాశాలల విద్యార్థులకి కన్సెషన్ రేట్ మీదైనా సరే ఈ చిత్రాన్ని కనుక చూపించినట్లయితే ఈ రోజు మాదక ద్రవ్యాలకి వాటి యొక్క ప్రభావానికి లోనై తమ జీవితాలు, తమ కుటుంబాలు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచి సందేశాత్మకమైనటువంటి చిత్రాన్ని విద్యార్థి లోకానికి చూపించవలసిందిగా, అదేవిధంగా రైతు కూలీల్లో కూడా ఈ యొక్క చిత్ర సందేశాన్ని తీసుకువెళ్లవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వీడే మన వారసుడు చిత్రం యొక్క ప్రీలీజ్ సందర్భంగా
మరి ప్రేక్షకులందరినీ ఈ సందర్భంగా కోరేది ఏమంటే ఈవేళ చిత్ర పరిశ్రమ ఏ రకంగా ముందుకు పోతుందో మనం చూస్తూ ఉన్నాం. ప్రతిభ ఉన్నప్పటికీ కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలంటే మరి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు తెలుగు చిత్ర పరిశ్రమ. అయినప్పటికీ తన ప్రతిభ మంచి కథతోటి ఈరోజు కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి సినిమాని, ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాని అంటే రైతుల యొక్క కష్టాలు, యువతలో ఉన్నటువంటి చెడు వ్యసనాలు, డ్రగ్స్ కానీ వీటన్నిటి మీద ఒక మంచి చిత్రాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. మరి పరిస్థితులు ఏ రకంగా ఉన్నా కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక మంచి చిత్రాన్ని మరి ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి రమేష్ గారిని అభినందిస్తా ఉన్నా. సగటు ప్రేక్షకుడిగా మనం ఇచ్చేటువంటి కొనేటువంటి టికెట్ల ద్వారానే వాళ్ళు గొప్ప నటులైనా చిన్న నటులైనా వాళ్ళందరూ కూడా మన టికెట్ ద్వారానే అభివృద్ధిలోకి వస్తున్నారని గ్రహించుకొని సినిమా ఎలా ఉంది, సందేశం ఎలా ఉంది, ఎవరి కోసం తీస్తున్నారు అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని చిత్రాలని సినిమాలు ఆదరించినట్లయితే మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ చిత్రం సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రమేష్ గారిని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.